హాయ్ అండి. నమస్తే. నేను మీ జగదీశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్‌లో చేపల ఫ్రైని ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. పెద్ద స్పెషల్ ఏం కాదులెండి. అందరూ చేసుకునే విధంగానే బట్ కొంచెం గ్రేవీ వచ్చేలా చేస్తాను ఫ్రై. అది టేస్ట్ చాలా బావుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కొద్దిగంత సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. అండ్ చిటికెడంత పసుపు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. చేప ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకును వేసుకుందాము. ఏ ఫ్రైలోకైనా కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ నేను కొంచెం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పౌడర్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క వేసి కొంచెం మెత్తగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి వేసేసుకొని ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చాలామంది ఫిష్ ఫ్రైలో కొంచెం పెరుగు కూడా వేస్తారు. నార్మల్గా అయితే మనకి ఫిష్ తిన్నప్పుడు పెరిగే తినద్దు అంటారు. మళ్ళీ ఆ ఫిష్ ఫ్రైలో మనం పెరుగు వేసి దాన్ని ఫ్రై చేయకూడదు. నాకైతే ఇష్టం ఉండదు. మీకు కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకుని కలుపుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాము. ఇలా పీసెస్ అన్నిటినీ కూడా వేసేసుకొని ఒక సైడ్ కొంచెం కాలాక రెండో సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ బాగా రోస్ట్ అయ్యాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుందాము. ఒక సైడ్ కొంచెం రోస్ట్ అయ్యాకే ఫ్లిప్ చేయండి, లేకపోతే పీస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న చిల్లీని యాడ్ చేస్తున్నాను. ఇలా చిల్లీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిర్చిని మాత్రం స్కిప్ చేయకండి. అండ్ నేను ఇంకా కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని చెప్పాను కదా, సో నేను కొంచెం మళ్ళీ కరివేపాకు వేశాను. ఇంకో సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీకు ఇక్కడ వీడియోలో చూస్తే మంచి ఆరెంజ్ కలర్లో కనపడుతుంది, బట్ బయట అయితే మంచి రెడ్డిష్గా చూడడానికైతే చాలా చాలా బాగుంది. సో కెమెరా ప్రాబ్లమో ఏంటో నాకు తెలియదు, కానీ అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఆరెంజ్లో పడుతున్నాయి. అండ్ ఇంకో సైడ్ మేము చేపల పులుసు కూడా పెడుతున్నాను మట్టి కుండలో. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అరోమా అదరగొట్టేస్తుంది. నేను చేపల పులుసు లైవ్ పెట్టాను, ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి ఫిష్ కర్రీ అని కొడితే వచ్చేస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ రెండు వైపులా కూడా బాగా రోస్ట్ అయిపోయాక కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇంకో ఒక 2 minutes అలా రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా ఎంత బాగుందో. బయట అయితే ఇంకా నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇలా రెండు వైపులా కూడా మంచిగా రోస్ట్ చేసేసుకున్నాక ఇంకేం చేస్తాం చెప్పండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి మీ స్టైల్లో ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.